June 2025 Bioscience question paper Part A 2 marks questions. First one, గ్లూకోజ్ ద్రావణం మరియు ఈస్ట్ మిశ్రమాన్ని ఉపయోగించి నిర్వహించే అవాయు శ్వాసక్రియ ప్రయోగానికి అవసరమైన 2 రసాయనాలను రాయండి. ఆన్సర్: ద్రవ పారాఫిన్, సున్నపు తేట, డయాజిన్ గ్రీన్ లేదా జానస్ గ్రీన్ బి, గ్లూకోజ్ ద్రావణం మరియు ఈస్ట్ మిశ్రమం. సెకండ్ క్వశ్చన్, మీ దైనందిన జీవితంలో కృత్రిమ శాఖీయ వ్యాప్తి ద్వారా మొక్కలను ఉత్పత్తి చేయుటకు అవలంబించే ఏవేని 2 పద్ధతులను రాయండి. ఆన్సర్: ఛేదనం, అంటుతొక్కుట, అంటుకట్టుట. ఈ మూడింటిలో ఏవేని రెండింటి గురించి 4 లైన్స్ వచ్చేలా రాయాలి. థర్డ్ క్వశ్చన్, మంచినీటి సరస్సులు కాలుష్యానికి గురైతే ఏం జరగవచ్చు? ఆన్సర్: ఆ సరస్సులలోనే జీవరాశి మరణిస్తాయి, త్రాగునీటి సమస్య ఏర్పడుతుంది, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. సెక్షన్ 2 4 మార్క్స్ క్వశ్చన్స్. రక్తస్కందనంలోని వివిధ దశలను గురించి రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్, మీ శరీరంలోని ఏవేని 4 అవశేషావయవాలను రాయండి. ఇక్కడ అవశేషావయవాలు అంటే ఏమిటి డెఫినేషన్ రాసిన తర్వాత ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ సిక్స్త్, ఒక పట్టిక ఇవ్వబడింది. వినాల గ్రంథులు, అవి స్రవించే హార్మోన్స్ మరియు శరీరంపై చూపే ప్రతిస్పందనల గురించి వివరించినటువంటి పట్టిక ఇవ్వడం జరిగింది. దీనిలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్: అడ్రినలిన్ ప్రభావం వలన శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి? జీర్ణ వ్యవస్థతో సంబంధం గల వినాల గ్రంథి ఏది? మరుగుజ్జుతనం ఏ హార్మోన్ లోపం వలన కలుగుతుంది? పీయూష గ్రంథి వాసోప్రెసిన్ను స్రవించకపోతే ఏం జరుగుతుంది? సెక్షన్ 3 6 మార్క్స్ క్వశ్చన్స్. 2 క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయాలి. సెవెంత్ క్వశ్చన్, మొక్కలలో ఉత్పత్తి అయ్యే ఏవేని 3 ద్వితీయ జీవక్రియ ఉత్పన్నకాలు మరియు వాటి ఉపయోగాలను రాయండి. ఎయిత్ క్వశ్చన్, ఆవృత బీజ మొక్కల పిండకోశం నిర్మాణాన్ని చూపే బొమ్మను గీసి భాగాలు గుర్తించి ఫలదీకరణానంతరం పిండకోశంలో కలిగే మార్పులు వివరించండి. నైన్త్ క్వశ్చన్, పిండి పదార్థంపై లాలాజలం యొక్క చర్యకు సంబంధించిన ప్రయోగ విధానాన్ని మరియు ఫలితమును వివరించుము.